వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మేము ముందు కరెంట్ బిల్ ఎలా విధంగా కట్టాలనే వీడియో మేము తీసుకొచ్చాను. డైరెక్ట్గా ఫోన్పే, గూగుల్ పే కాకుండా డైరెక్ట్గా మీరు ఎలా వెబ్సైట్లోకి వెళ్ళి కరెంట్ బిల్ కట్టాలనే ఉద్దేశంతో వీడియో చేస్తున్నాను. చాలామంది ఏపీఎస్ పీడీసీఎల్ అనే వెబ్సైట్ ఉంది కదా, అది ఓపెన్ చేస్తే ఇలా ఓపెన్ అవుతుంది. అక్కడ మన సర్వీస్ నెంబర్ ఉంటుంది. అది క్లిక్ చేసిన తర్వాత కింద క్యాప్చా నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ క్లిక్ చేయాలా. క్లిక్ చేసిన తర్వాత కింద సబ్మిట్ ఆప్షన్ ఉంటుంది. సబ్మిట్ ఆప్షన్ కొడితేనే మనకు వెంటనే మన డీటెయిల్స్ అన్నీ వస్తాయి. కరెంట్ బిల్లు, మన నెంబరు, ఎంత అమౌంట్, ఎంత బాకీ ఉన్నారు, ఏం కథ, ఎంత పెండింగ్ ఉంటాయి, డ్యూ డేట్ ఎప్పుడు, బిల్ అమౌంట్ ఎప్పుడు, ఎంత అమౌంట్ ఉంది, ఎప్పుడు కనెక్షన్ కట్ అవుతారు, ఈ విధంగా ఉంటుంది. బిల్ సంబంధించింది మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు. బిల్లుకి మన బిల్ కరెక్ట్ ఉందా లేదా అనేది చేసుకున్న తర్వాత మనము ఇక్కడ బ్యాక్ పేమెంట్ అంటే మన బ్యాక్ వెళ్ళొచ్చు, పేమెంట్ చేయొచ్చు. సబ్మిట్ చేసినాక మనం పేమెంట్ చేయాల్సి వస్తుంది. చూడండి, ఇక్కడ డిఫరెంట్ ట్రాన్సాక్షన్స్కి వేరే డిఫరెంట్స్ పర్ ట్రాన్సాక్షన్స్కి డబ్బులు కట్ అవుతుంది. నెట్ బ్యాంక్ అయితే 2.5 పర్ ట్రాన్సాక్షన్, డెబిట్ కార్డ్స్ 0.9, క్రెడిట్ కార్డ్స్ అండ్ అదర్ పేమెంట్స్ 1% బిల్ పేమెంట్, బాదర్ కోడ్ 8.35 అమౌంట్, రూపే పే కాస్త దీనికైతే మేము ఛార్జెస్ లేవు, యూపీఐ ఛార్జెస్ ఏం లేవు. ఇక్కడ చూడండి, యూపీఐ అంటే మనం ఫోన్పే, గూగుల్ పే ద్వారా మనం డైరెక్ట్ అమౌంట్ కట్టచ్చు. కానీ డైరెక్ట్ అంటే వితిన్ యాప్లో కాకుండా మనం వెబ్సైట్ ఓపెన్ చేసి కరెంట్ వాళ్ళ దాని నుంచి మనం కట్టచ్చు. ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత చూడండి, సబ్మిట్ చేసిన తర్వాత మనం పేమెంట్ కట్టాల్సిన ఆప్షన్స్ చూపిస్తాయి. సో ఇక్కడ సబ్మిట్ చేయాలా. సబ్మిట్ చేస్తే మనము పేమెంట్ ఎలా కట్టే మెథడ్ చూపిస్తుంది. మనం అమౌంట్ కట్టకూడదు, మనం బ్యాక్ పోవచ్చు, బ్యాక్ వెళ్ళిపోవచ్చు. లేదా పేమెంట్ కొట్టిన సబ్మిట్ కొడితే పేమెంట్ మెథడ్ వచ్చేస్తుంది. సో డిఫరెంట్ ఇక్కడ ఇలా వెంటనే క్లిక్ చేసిన తర్వాత ప్రాసెస్ అవుతుంది. చూడండి, ఇట్లా పేమెంట్ చేయొచ్చు. మనం క్రెడిట్ ద్వారా, డెబిట్ ద్వారా కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ, వాలెట్, క్యాష్ కార్డ్స్ కానీ, యూపీఐ, జీపే. చూడండి, డిఫరెంట్ ఆఫ్ మెథడ్స్ వచ్చాయి ఇక్కడ డిస్ప్లే అవుతున్నాయి. డైరెక్ట్ మనము కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళ వెబ్సైట్ నుంచి పేమెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం డిఫరెంట్ కైండ్స్ మెథడ్స్ పేమెంట్ చేయొచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డు. ఈ డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ అనేది ట్రాన్సాక్షన్స్కి ఛార్జెస్ తీసుకుంటారు. బట్ యూపీఐ ద్వారా చూడండి, ఇక్కడ యూపీఐ క్లిక్ చేస్తేనే మనకు జీపే, గూగుల్ పే, పేటిఎం, అమెజాన్, అదర్ యూపీఐ నెంబర్స్ వచ్చాయి. అంటే ఇక్కడ ఎంటర్ ఐడి అంటే మనం ఫోన్పేలో ఐడి నెంబర్ ఉంటుంది, మనకు యూపీఐ ఐడి. ఆ ఐడి పేరు క్లిక్ చేసిన పేమెంట్ కొడితేనే మనకు అక్కడ డిస్ప్లే అయితే ఫోన్పేలో వస్తుంది పెన్ ట్రాన్సాక్షన్స్. అది క్లిక్ చేసి మనం పేమెంట్ చేసేయచ్చు డైరెక్ట్గా. తద్వారా మనం ఫోన్పే ద్వారా నుంచి అమౌంట్ డైరెక్ట్గా కరెంట్ డిపార్ట్మెంట్కి వాళ్ళకి కట్టేయచ్చు. అంటే థర్డ్ పార్టీ యాప్స్ అంటే డైరెక్ట్ మనం ఇట్లా ఓపెన్ చేయకుండా డైరెక్ట్ ఫోన్పే, గూగుల్ పే ద్వారా మనం చేసేవాళ్ళము. అలాగాక ఇప్పుడు మనము అలా చేయకూడదు. ఇప్పుడు ఏమంటే మనం వెబ్సైట్ ఓపెన్ చేసి కరెంట్ వాళ్ళ వెబ్సైట్ ఓపెన్ చేసి డైరెక్ట్గా అక్కడ పేమెంట్ చేయొచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.